నమస్కారం. తెలంగాణలో వివిధ జిల్లాల్లో క్షేత్రస్థాయి అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య సంఘటనలు, తాజా వార్తలతో మన విలేకరులు ఎప్పటికప్పుడు అందిస్తున్న నివేదికలు వింటున్నాం. ఈ రోజు సిద్దిపేట జిల్లా నుంచి మన విలేకరి రమేష్ గారు అందుబాటులో ఉన్నారు. నమస్తే రమేష్ గారు. నమస్కారం మేడం. చెప్పండి, సిద్దిపేట జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలు, ప్రధాన కార్యక్రమాలు ఏంటి? సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా గత నెల రోజుగా అనేక కార్యక్రమాలు, సంఘటనలు జరిగాయి. జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా పూర్తయ్యాయి. అదేవిధంగా 5 సంవత్సరాల పిల్లల కోసం పల్స్ పోలియో కార్యక్రమాన్ని వైద్యాధికారులు విజయవంతంగా పూర్తి చేశారు. పార్లమెంటు సాధారణ ఎన్నికల కోడ్ షెడ్యూల్ వచ్చినందున జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది. ఎన్నికల నిర్వహణ సమర్థవంతంగా నిర్వహించేందుకు తగు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి మిక్కిలినేని మను చౌదరి వెల్లడించారు. అంతేకాకుండా జిల్లాలోని 80 పరీక్షా కేంద్రాల్లో 10వ తరగతి పరీక్షలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. ఏప్రిల్ 2వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. పిల్లలకు పరీక్షల్లో ఒక ఘట్టం ముగిసింది కదండి, ఇంటర్మీడియట్ పరీక్షలది. అది ఏ విధంగా జరిగాయి జిల్లాలో? సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. ఫిబ్రవరి 28వ తేదీన ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ నెల 19వ తేదీ వరకు జరిగాయి. మొత్తం 20,949 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయగా ఇందులో జనరల్ విద్యార్థులు 15,553 మంది, 5,396 మంది వొకేషనల్ విద్యార్థులు ఉన్నారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు 9,831 మంది ఉండగా ఇందులో 7,441 మంది జనరల్, 2,090 మంది వొకేషనల్ విద్యార్థులు. ద్వితీయ సంవత్సరంలో 11,118 మంది ఉండగా 8,112 మంది జనరల్ విద్యార్థులు, 3,006 మంది వొకేషనల్ విద్యార్థులు ఉన్నారు. పరీక్షల నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. పరీక్షలు ప్రశాంతంగా పూర్తి కావడంతో మూల్యాంకన ప్రక్రియ కూడా అధికారులు ప్రారంభించారు. ఏప్రిల్ మొదటి వారంలో మూల్యాంకన పూర్తి చేసేందుకు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సూర్యప్రకాష్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా జరిగిన పల్స్ పోలియో కార్యక్రమం వివరాలు ఏమిటి? సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని అధికారులు విజయవంతంగా నిర్వహించారు. ఇందులో భాగంగా 5 ఏళ్ల లోపున సుమారు 94,369 మంది చిన్నారులకు పోలియో చుక్కల మందు వేసినట్లు అధికారులు వెల్లడించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని నాసర్పుర పట్టణ ఆరోగ్య కేంద్రంలో జెడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ, మున్సిపల్ చైర్పర్సన్ మంజులలు పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందుకోసం జిల్లాలోని 37 పిఎస్సి, 194 సబ్ హెల్త్ సెంటర్లలో 586 ప్రత్యేక పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పట్టణాల్లోని ఆయా వార్డుల్లో కౌన్సిలర్లు, వివిధ గ్రామాల్లో వైద్యాధికారులు, సిబ్బంది చిన్నారులకు పోలియో చుక్కలు పంపిణీ చేశారు. జిల్లాలో 3 రోజుల పాటు జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో 2,96,352 గృహాలను సందర్శించి మొత్తం 100% మంది పిల్లలకు పోలియో చుక్కలు వేసినట్లు అధికారులు వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికల తేదీలు ప్రకటించడంతో ఎన్నికల ప్రక్రియ పూర్తి స్థాయిలో ప్రారంభమైంది కదా. ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో ఈ ఎన్నికల నిర్వహణకు ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు? పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది. సిద్దిపేట జిల్లాలో మొత్తం 9,61,361 మంది ఓటర్లు ఉండగా ఇందులో మహిళా ఓటర్లు 489,663 మంది, పురుష ఓటర్లు 4,71,616 మంది, ఇతరులు 82 మంది ఉన్నారు. అదేవిధంగా జిల్లాలో 27 మంది ఎన్ఆర్ఐ ఓటర్లు, 452 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు. సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాలు మెదక్ పార్లమెంట్ పరిధిలోకి, హుస్నాబాద్ నియోజకవర్గం కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోకి, జనగామ నియోజకవర్గంలోని కొన్ని మండలాలు భువనగిరి పార్లమెంట్ నియోజక పరిధిలోకి వస్తాయి. జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా కలెక్టర్ మను చౌదరి వెల్లడించారు. ఇప్పటికే సిద్దిపేట జిల్లాలో సరిహద్దులలో 10 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అంతేకాకుండా కమిషనరేట్ వ్యాప్తంగా 11 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 13 స్టాటికల్ సర్వేలెన్స్ బృందాలు, 26 ఎంసీసీ టీంలు కూడా పనిచేస్తున్నాయి. 10వ తరగతి పరీక్షలు కూడా ఇప్పుడు జరుగుతున్నాయి కదండి, ఏ విధంగా కొనసాగుతున్నాయి? సిద్దిపేట జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ నెల 18వ తేదీన ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 2వ తేదీ వరకు జరగనున్నాయి. సిద్దిపేట జిల్లాలో మొత్తం 80 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా 448 పాఠశాలల నుంచి 13,987 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఇందులో 7,036 మంది బాలురు, 6,951 మంది బాలికలు ఉన్నారు. 6 ప్రైవేటు విద్యార్థులు ఉండగా 1,661 మంది వొకేషనల్ విద్యార్థులు ఉన్నారు. గత ఏడాది 6 పేపర్లు మాత్రమే నిర్వహించగా ఈ ఏడాది 7 పేపర్లుగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఫిజికల్ సైన్స్ మరియు బయోలాజికల్ సైన్స్ పేపర్లను వేర్వేరు రోజుల్లో నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పరీక్షా కేంద్రాల్లో అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించారు. పరీక్షలు సజావుగా జరిగేందుకు 5 ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు, 7 రూట్ ఆఫీసర్లు, 7 అడిషనల్ రూట్ ఆఫీసర్లు, 46 మంది జాయింట్ కస్టోడియన్లను కూడా నియమించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తును అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఇదండి సిద్దిపేట జిల్లా నుంచి మన విలేకరి రమేష్ గారు అందించిన తాజా నివేదిక. థ్యాంక్ యూ రమేష్ గారు. మరొక జిల్లాలో వార్తలతో మరోసారి కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.